తీవ్రంగా ఆలోచిస్తున్నావు మహేంద్ర. ఏం సంగతి? దేని గురించి గందగానం సొంచాయిస్తున్నావు? ఇంకేమున్నది, ఆన్లైన్లకి అడ్డమైన బెట్టింగ్ యాప్లు ఎట్లా బంద్ పెట్టానని ఆలోచన చేస్తున్నా. మొన్న దేశాలను తిరిగే నాన్ వేషన్ అన్నట్టు ఆయన గిట్లనే చెప్తే ఆన్లైన్లో బెట్టింగులు చేయొద్దని చెప్తే ఆయన మిన్న ఉల్టా కేసులు పెట్టిరట. గట్ల కాకుండా ఎట్లా చేయాలని ఆలోచన చేస్తున్నా. అగో ఇప్పుడు టీవీ ముంగట కూర్చుండి బెట్టింగ్ చేస్తే సర్కారు పట్టుకుంటది కదా, మరి ఆన్లైన్లో బెట్టింగ్ చేసే వీళ్ళని పట్టుకోదా ఏమి? గదే వచ్చింది కదా కథ. ఇది ఆన్లైన్లో గూగుల్ ఆడిపాడవుతారు. ఇది బంద్ చేయాలంటే సెంట్రల్ సర్కారుతోనే అవుతుంది. వాళ్ళు అనుకుంటే తప్ప ఇవి బంద్ కావు. అబ్బో గిసోటి వాళ్ళు బంద్ చేస్తారంటవా? వాళ్ళు కూడా ట్యాక్స్ కడతారు కావచ్చు. సర్కారుకు పైకం కోసం అన్న చూసి చూడనట్టు ఉంటారు అనిపిస్తుంది నాకైతే. మస్తు చెప్పినవు బాలన్న. నిజంగా సర్కారుకు పైకం వస్తుందంటే కోడి పెంట మీద కూడా ఈకలు ఎంకుతుంది. ఇక గిసొంటి వాటి మీద బంద్ చేస్తుందా? ఇంకా కావాలనే చూస్తుంది. కానీ వాళ్లకు పైసలు వస్తున్నాయని చెప్పేసి జనాలను తక్లీఫ్ చేసుడు ఎంతవరకు కరెక్టు? సర్కారు కూడా ఈ ఒక్క బెట్టింగ్లో పైసలు పోయినాయని సంవత్సరం కొద్దీ ఏం లేదన్నా వేల మంది పూరగాన్లు జీవి తీసుకున్నారు. వందల కొద్ది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయట. ఈ ముచ్చట అందరికి ఎరికే గానీ మళ్ళీ బెట్టింగ్ ఆడతారు. ఇక ఈ బెట్టింగ్లు చోటా మోటా సెలబ్రిటీలు చెప్పే వరకు ఇంకొందరు పూరగాన్లు మొదలు పెట్టిరట. ఆ సెలబ్రిటీల మనువాడ ఒక్క రోజులనే శురువైతుంది, మొత్తం తలకిందులు చేస్తుందట. మెల్లమెల్లగా ఊబిలకు గుంజినట్టు గుంజుతుంది. మనకు అర్థమే కాదు అట్లా పోయే వరకు. ఇక ఏమున్నది, ఒక్క రోజులనే పూరగాన్ల జీవితం తలకిందులు చేస్తుందట. నిజమే, జనాలను ఇంతగానం తక్లీఫ్ చేస్తున్న గిసోటి యాప్లను ఎంబడనే బంద్ పెట్టాలి, లేకపోతే ఇంకెంతమంది జీవి తీసుకుంటారు. గదే కదా నేను చెప్పింది. అసలు కష్టపడకుండా పైకం సంపాదించాలని చూసుడే మొదటి తప్పు. గసొంటి పైసా నిలవదని మన పెద్దోళ్ళు కూడా ఎప్పుడో చెప్పిర్రు. కానీ ఏం చేస్తాం, అడ్వర్టైజ్మెంట్లు చేసే వరకు పూరగాన్లా ఊబిలో పడతాండ్రు. ఈ పైసలు చేయంగా కలియుగంలో మనుషులకు మనుషులే దూరం అవుతారు. అంటే ఈ బెట్టింగ్ యాప్లు వచ్చినాక మానవత్వ విలువలు కూడా మంట కలిసిపోతున్నాయి. బెట్టింగ్ యాప్లలో పైసలు ఓడగొట్టుకొని జీవి తీసుకున్న పూరగాన్లే కాదు, పానం తీసేటోళ్ళు కూడా మోపోయారు. మొన్న ఒక ఆమె చిన్న కోడలు ఇంటికి బెట్టింగ్లో పైసలు ఓడగొట్టుకుందట 20 లక్షల దాకా. అందరు తిట్టే వరకు నేను ఒక్కదాన్నే బాధపడన్నా అని పెద్ద కోడలు చిన్న బిడ్డ ఉంటది కదా, ఆమెను కూడా పానం తీసి అందరు ఏడుస్తుంటే ఆమె కూడా పోయి చూసి ఏడ్చుకుంటా నవ్విందట. అవి గట్లున్నది బెట్టింగ్ యాప్లో ముచ్చట. అందుకే ఎట్లనన్నా దీన్ని బంద్ పెట్టాలని చూస్తున్నా. చేయి మంచిగానే ఆలోచన చేస్తున్నావు. మీ జనాలు కూడా బెట్టింగ్ యాప్ల జోలికి పోకూరి, పానం తీసుకోకూరి.